హరిహర వీరమల్లు మే 9 కి రిలీజ్ కి కష్టమేనా? పవన్ వారం రోజులు డేట్స్ ఇస్తే చాలు అయినా కానీ ప్రముఖ ఓటీటీ సంస్థ రద్దు చేసుకునే ఛాన్స్ ఉందా? తమ్ముడి కోసం అన్న, బాబాయ్ కోసం అబ్బాయి, మరి ఈ విషయాలేంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన రాజకీయాలకు వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ సినిమాలన్నీ కూడా బంద్ చేశారనే చెప్పాలి. ఇప్పుడు వస్తున్నటువంటి హరిహర వీరమల్లు కావచ్చు, ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు, లేదంటే ఓజీ కావచ్చు, ఇవన్నీ కూడా బిఫోర్ పాలిటిక్స్లో ఉన్నప్పుడు ఓకే చేసినటువంటి సినిమాలు. ఆఫ్టర్ పాలిటిక్స్కి వచ్చిన తర్వాత ఒక్క స్టోరీ కంటే ఒక్క స్టోరీకి కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది లేదు. కొత్తవి పక్కన పెడితే పాతవే ఇప్పుడు రిలీజ్కి కొంచెం ప్రశ్నార్థకంగా మారింది. అయితే రీసెంట్గా ఇప్పుడు హరిహర వీరమల్లు ఎప్పటి నుంచో కూడా చాలా షూటింగ్ అంతా కంప్లీట్ అయింది, డబ్బింగ్ కూడా స్టార్ట్ అయింది. సో మే 9కి ఎట్లా కొట్టుకున్న రిలీజ్ పక్కా అని కూడా మూవీ టీం అయితే భావిస్తుంది. కానీ హరిహర వీరమల్లో ఇంకొక చిక్ ఏంటి అని అంటే, ఆల్మోస్ట్ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినా కానీ ఇంకొక వారం రోజుల షూటింగ్ మాత్రం పెండింగ్ ఉందట. సో పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఇస్తే ఆల్మోస్ట్ ఆ షూటింగ్ కంప్లీట్ చేసే ఛాన్స్ ఉంది. కానీ ఇటీవల సింగపూర్లో జరిగినటువంటి ప్రమాదవశాత్తు వాళ్ళ అబ్బాయికి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల సో ఇంకొక వారం రోజులు ఆగండి అనే టాక్ కూడా చాలా గట్టిగా వినిపిస్తూ ఉంది. సో ఇప్పుడు ఆ వారం రోజులు కూడా ఆగండి, ఇంకా కొద్ది రోజులు ఆగండి అని అంటే ఆల్మోస్ట్ మే 9 కంటే రిలీజ్ చాలా దగ్గర పడుతున్న టైంలో మరి పోనీ సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఇవ్వట్లేదు, 2 పార్ట్స్ అనుకున్నారు, ఒక్క పార్ట్ అన్నా రిలీజ్ చేద్దాం మే 9కి అని కూడా మూవీ టీం భావించినా కానీ ఆ వారం రోజులు ఏదైతే షూటింగ్ పార్ట్ ఉందో అది చాలా కీలకమాట సినిమాకి. సో ఆ షూటింగ్ చేస్తే కనుకనే ఫస్ట్ హాఫ్ మాత్రం రిలీజ్ చేసే ఛాన్స్ ఉంటుందట, కానీ లేదంటే రిలీజ్ చేసే ఛాన్స్ ఉండకపోవచ్చట. మరి దాని మీద ఇప్పుడు చాలా బేస్ చేసుకొని చాలామంది ఏమంటారంటే మే 9కి మాత్రం హరిహర వీరమల్లు కష్టమే అన్న టాక్ కూడా చాలా గట్టిగా వినిపిస్తూ ఉంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలతో వెళ్ళిన తర్వాత ఇప్పుడు కంప్లీట్గా ఫుల్ బిజీ అయిపోయారు, అది కూడా అందరికి తెలిసిందే. అటు జిల్లాల పర్యటన, రాజకీయాలు, సమావేశాలు ఇవన్నీ కూడా కంప్లీట్గా ఆయన మొత్తం పూర్తిగా పాలిటిక్స్లోకే నిమగ్నమై ఉన్నారు. సినిమా షూటింగ్స్ పక్కన పెడితే, కొత్త సినిమాలు పక్కన పెడితే ఉన్నవి కూడా కంప్లీట్ చేయలేని ఇప్పుడు పరిస్థితి డెఫినెట్గా కనిపిస్తూ ఉంది. దీనికి తోడు వాళ్ళ అబ్బాయికి జరిగినటువంటి ఇన్సిడెంట్ ఒకటి, ఇంకొక వారం రోజులు ఆగమంటే ఆల్మోస్ట్ ఏప్రిల్ కూడా కంప్లీట్ అవస్తున్న టైంలో వారం రోజులు షూటింగ్ కనుక ఇచ్చేస్తే ఓకే బాగానే ఉంటుంది, మే 9కి వస్తుంది. కానీ ఇటీవలనే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి కొంచెం అనారోగ్య సమస్యలు ఏదో తలెత్తంటే పాలిటిక్స్ వల్ల తిరగడం, ఇవన్నీ తిరగడం వల్ల కంప్లీట్గా ఆయన కొంచెం అనారోగ్య కారణంగా ఆయన హాస్పిటల్లో చేరిన సందర్భాలు కూడా చూసాం. సో కాబట్టి ఆయన మళ్ళీ వచ్చి ఒకవేళ షూటింగ్కి వచ్చినా ఆ 1 వీక్ షూటింగ్ పెండింగ్ పెట్టినా ఒకవేళ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంటుంది తప్పితే, లేకపోతే కష్టమే అని కూడా అంటున్నారు. ఇంకో పక్క ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ మే 9కి గనక ఇప్పటికే చాలాసార్లు వాయిదా వేశారు. సో కాబట్టి ఈసారి మే 9కి మాత్రం డెఫినెట్గా సినిమా రిలీజ్ అవ్వాలి. ఒకవేళ అవ్వకపోతే ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఏదైతే ఉందో అది ఆ ఓటీటీ రైట్స్ హక్కులని రద్దు చేసుకుంటామని కూడా కొంచెం వార్నింగ్ ఇచ్చినట్లయితే తెలుస్తుంది మూవీ టీంకి. సో మరి దీనికోసమనే ఇక్కడ ఆల్రెడీ రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక వారం రోజుల షూటింగ్ పార్ట్ పూర్తయితే ఒకవేళ ఇక్కడ ప్రమోషన్స్ బాధ్యతలు మొత్తం అన్న కోసం తమ్ముడు, బాబాయ్ కోసం అబ్బాయి ఇందాక మాట్లాడుకున్నట్లు టీజర్ లాంచ్ కానీ ఆ ట్రైలర్ లాంచ్ కానీ కంప్లీట్గా రామ్ చరణ్ గారు లాంచ్ చేసేటట్టు డెఫినెట్గా ఇండస్ట్రీ వర్గాల నుంచి అయితే టాక్ కనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఇంకొక ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ ఇది వచ్చేసి ఆ ఫంక్షన్ సంబంధించినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు ఆ బాధ్యతను తీసుకునేటట్టు కూడా కనిపిస్తుంది. సో కాబట్టి తమ్ముడి కోసం అన్నయ్య, బాబాయ్ కోసం అబ్బాయి అనే రేంజ్లో ఇప్పుడు ఇంటర్నల్ వర్గాల టాక్ అయితే నడుస్తూ ఉంది. సో మొత్తంగా హరిహర వీరమల్లు షూటింగ్ కంప్లీట్ రిలీజ్ అవ్వాలి అని అంటే మాత్రం మొత్తంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకు అనంటే ఆయన ఒక 1 వీక్ ఇచ్చేటువంటి ఒక డేట్సే ఈ సినిమాకు చాలా కీలకం. లేదు అనంటే సినిమా రిలీజ్ చేస్తారు, లేదంటే చెయ్యరు. ఎందుకు అనంటే ఇప్పుడు ఫస్ట్ పార్ట్లో ఆల్రెడీ కొంత షూటింగ్ ఏదైతే ఉందో అది అంత కంప్లీట్ అయినా కానీ ఫస్ట్ పార్ట్ కంటే హరిహర వీరమల్ పార్ట్ 1కి రిలీజ్ చేయాల్సినటువంటి మెయిన్ అంశాలు అనమాట. అంటే దాంట్లో ఆ వారం రోజులు తీసే సీన్సే సినిమాకు
చాలా ప్లస్ మా అంటే అట్లీస్ట్ అది డెఫినెట్గా ఉండాలి, లేకపోతే తీయలేరన్న దాఖలాలు కూడా ఉన్నాయి. సో చూడాలి మరి దీనికి 1 వీక్ పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఇస్తేనేమో హరిహర వీరమల్లు ఉంటుంది, లేదంటే ఉండదు అన్న టాక్ కూడా వినిపిస్తూ ఉంది. సో ఒకవేళ ఇన్ కేస్ ఆయన డేట్స్ కనుక ఇచ్చినట్లయితే ప్రమోషన్స్ అబ్బాయి అన్న ఇద్దరు మాత్రం డెఫినెట్గా చూసుకుంటారనడంలో అతిశయోక్తి అయితే లేదు. సో చూడాలి మరి. హోప్ఫుల్లీ ముఖ్యంగా ఫ్యాన్స్ అయితే ఎప్పటి నుంచో చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చి చాలా అయింది, పాలిటిక్స్కి వచ్చిన తర్వాత ఆయన ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు. సో ఈ సినిమా కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్ అంతా కూడా. సో మరొకళ్ళ 1 వీక్ డేట్స్ ఇస్తే హరిహర వీరమల్లు మే 9కి ఉంటుంది, లేదంటే ఉండదు అన్న టాక్ కూడా వినిపిస్తుంది. సో చూడాలి మరి. దీని మీద ఇంకా ఫుల్ డీటెయిల్స్ తెలియాలంటే మరికొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సింది.